నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథము నుండి లూకా సువార్త 19వ అధ్యాయము 44వ వచనాన్ని చదువుకుందాం. నీలో రాతి మీద రాయి నిలిచియుండనియ్యని దినములు వచ్చునని చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాతి మీద రాయి నిలువని దినాలు అంటున్నాడు యేసు ప్రభువారు. ఈ మాట యేసుక్రీస్తు యెరూషలేమును చూసి చెప్పిన మాట. యేసు ప్రభువారు యెరూషలేము కోసం ఏడ్చారు. ఎందుకంటే దేవుడు వారిని దర్శించిన కాలాన్ని వారు గుర్తించలేదు. వారికి దేవుని వాక్యం వచ్చింది, వారి దగ్గర ప్రవక్తలు వెళ్ళారు. సాక్షాత్తు రక్షకుడని యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినా వారు ఆయనను గుర్తించలేదు. యెరూషలేము ఒక గొప్ప పట్టణం. దేవాలయం ఉంది, ఆరాధన ఉంది, బలులు ఉన్నాయి, పండుగలు ఉన్నాయి, మతపరమైన సంప్రదాయాలు కూడా ఉన్నాయి. కానీ యేసు చూస్తున్నది బయట నిర్మాణం కాదు, లోపల ఉన్న హృదయం. మనిషి బయటకు ఎంత గొప్పగా కనిపించినా దేవుని ముందు హృదయం సరిగా లేకపోతే ఆ నిర్మాణం ఎక్కువ కాలం నిలబడదు. ఇల్లు పెద్దదిగా ఉండటం ముఖ్యం కాదు, పునాది బలంగా ఉండటం ముఖ్యం. అలాగే సంఘం పెద్దదిగా ఉండటం కంటే సంఘంలో దేవుని సన్నిధి ఉండటం ముఖ్యం. కుటుంబం సంపదతో నిండి ఉండటం కంటే కుటుంబంలో ప్రార్థన ఉండటం ముఖ్యం. మన జీవితం బయటకు బాగుండటం కంటే దేవునితో మన సంబంధం బాగుండటం ముఖ్యం. దేవుని హెచ్చరికను నిర్లక్ష్యం చేస్తే రాతి మీద రాయి నిలవదు. యేసు ప్రభువారు యెరూషలేముకు ముందే హెచ్చరిక ఇచ్చారు, కానీ వారు మారలేదు. అందుకే యేసు ప్రభువారు స్పష్టంగా చెప్తా ఉన్నారు, రాతి మీద రాయి నిలిచి ఉండని దినాలు వస్తాయి అని. చరిత్రలో యెరూషలేము మీద ఈ మాట నెరవేరింది. క్రీస్తు శకము 70లో రోమా సైన్యం యెరూషలేమును ముట్టడించి పట్టణాన్ని నాశనం చేశారు. దేవాలయం కూడా ధ్వంసమైంది. యేసు చెప్పిన హెచ్చరికను వారు తేలికగా తీసుకున్నారు. ఇక్కడ మనకు ఒక గొప్ప ఆత్మీయ పాఠం ఏమిటంటే, దేవుని హెచ్చరిక శిక్ష కోసం కాదు, మార్పు కోసం అని గుర్తించాలి. దేవుడు ముందుగా హెచ్చరిస్తాడు, తరువాత అవకాశం ఇస్తాడు, మనం మారాలని కోరుకుంటాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు దేవుని వాక్యం మనల్ని గద్దిస్తే దానిని తిరస్కరించకండి. నీ జీవితంలో ఏది కూలిపోకముందే మేలుకో. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సందేశం కేవలం యెరూషలేము గురించికే కాదు, మన జీవితాన్ని కూడా మనం పరిశీలించుకోవాలి. నీ కుటుంబంలో ప్రార్థన తగ్గిపోయిందా? నీ జీవితంలో దేవుని వాక్యానికి స్థానం తగ్గిందా? లేక పాపంతో రాజీ పడుతున్నావా? బయటకు భక్తిగా ఉన్నట్టు కనిపిస్తూ లోపల దేవునికి దూరం అయ్యావా? ఈరోజు మేలుకో. రాతి మీద రాయి పడిపోయిన తరువాత బాధపడుట కంటే రాయి పడక మునిపే పునాదిని సరి చేసుకోవడం మంచిది. హల్లెలూయా. మన జీవితానికి నిజమైన పునాది క్రీస్తే. మత్తయి సువార్త 7:24-25 వచనాల్లో, ఈ నా మాటలు విని వాటి చెప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుండును. గమనించండి, ఇల్లు కట్టడం మాత్రమే కాదు, ఎక్కడ కడుతున్నాం? బండ మీద కట్టాలి. ఆ బండ ఎవరు? క్రీస్తే. ప్రపంచం మారుతుంది, పరిస్థితులు మారుతున్నాయి, మనుషులు మారుతున్నారు, ఆస్తులు పోతాయి, ఆరోగ్యం మారవచ్చు, కానీ క్రీస్తు మీద నిర్మించిన జీవితం ఎప్పుడు నిలిచి ఉంటుంది. హల్లెలూయా. కనుక ప్రియ సహోదర, సహోదరి, రాతి మీద రాయి నిలువని దినాలు రాకముందే, రావడానికి ముందే దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడని గుర్తిద్దాం. క్రీస్తుని నీ జీవితానికి పునాదిగా చేసుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడని గుర్తించుకుని, క్రీస్తు అనే బండ మీద నిర్మించిన జీవితం తుఫానులు వచ్చినా నిలబడుతుందని గుర్తిద్దాం. ఈ రోజున మనం ఒక మంచి నిర్ణయం తీసుకుందాం. ప్రభువా, నా జీవితంలో రాతి మీద రాయి నిలువని పరిస్థితి రాకముందే నన్ను మేలుకొలుపు. నా జీవితానికి నీవే పునాది, నా కుటుంబానికి నీవే పునాది, నా సేవకు కూడా నీవే పునాది. నీవు నా జీవితంలో ఉంటే చాలు నాయనా అని ఆత్మీయ గృహాన్ని, మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుని ముందుకు సాగుదాం. ప్రభు కృప ఎల్లప్పుడూ తోడైండును గాక. ఆమేన్.